బీజేపీ ప్రతినిధి బృందం లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయింది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 50,000 మంది రైతుల భూములు కన్జర్వేషన్ జోన్, సెమీ కన్జర్వేషన్ జోన్, ఓపెన్ జోన్లలో ఉండటం వల్ల ఆ భూములలో సొంత ఇళ్ల నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదని వినతి పత్రం సమర్పించారు. రైతులకు అన్యాయం జరుగుతున్నందున ఆ భూములను మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్, మల్టిపుల్ జోన్గా మార్చాలని గవర్నర్ను కోరినట్లు మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లారెడ్డి తెలిపారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 50,000 మంది రైతుల యొక్క భూములు కన్జర్వేషన్ జోను, సెమీ కన్జర్వేషన్, ఓపెన్ జోను, రిక్రియేషన్ జోను తదితర జోన్లలో ఉండడం వల్ల ఆ భూములలో సొంత ఇల్లు కూడా నిర్మాణం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క భూములను మాస్టర్ ప్లాన్ లో రెసిడెన్షియల్ జోన్లుగా, అదేవిధంగా మల్టిపుల్ జోన్లుగా మార్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున మరి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.